ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు కూడా ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి 3Dలో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద మీకు ఎలక్ట్ మోషన్ 2 ప్రెజెంట్స్ అయితే ఇస్తుంది. మీరు ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎలక్ట్ మోషన్ ఏపీకే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయ్యి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న మీకు టాప్లో అయితే కానొస్తాయి. ఒకటి లిరికల్ ప్రెజెంట్, ఒకటి బీట్ మార్క్ ప్రెజెంట్. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 10 ఫొటోస్ అండ్ సాంగ్ 3Dది అయితే ఒకటి కెమెరా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 1 అండ్ మాస్క్ 1 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇదే ఫస్ట్ ఫోటో. సో మీకు నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి ఫోటోని. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీది ఏ ఫోటో అయినా సరే ఒక ఫోటో అనేది యాడ్ చేసుకొని ఆ సర్కిల్ కిందకి తీసుకురండి. తీసుకొచ్చేసిన తర్వాత ఆ ఫోటోని అనేది కొద్దిగా మీరు జూమ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోండి. సో నేను చెప్పేది కాదు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు ఎండింగ్ జరపండి. సో మనకు ఒక ఫస్ట్ ఫోటో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఫోటో అనేది ఇక్కడ కాన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫోటో అనేది ఈ విధంగా వచ్చింది. సో మీరు ఓన్లీ ఫొటోస్ ఇక్కడ నెంబర్ 2 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇందులో ఉన్న ఫోటోని డిలీట్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఆ ఫోటోని సర్కిల్ కిందికి తీసుకొచ్చేసి దీని జూమ్ అనేది తగ్గించుకున్న తర్వాత మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి దీన్ని అయితే సరిగ్గా పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. ఈ విధంగా మనకు 2 ఫొటోస్ అయితే కంప్లీట్ అయినాయి కదా. సో చూసుకోండి, మీరు ఈ విధంగా 10 ఫొటోస్ ఉంటాయి, 10 నెంబర్స్ ఉంటాయి. వాటిలలో సింపుల్గా అందులో ఉన్న ఫోటోని డిలీట్ చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు మొత్తం ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో లిరిక్స్ ఉంటాయి. ఫస్ట్ కింద దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఆరని క్లిక్ చేసి నేను కింద మీకు ఒక ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. సో ఫాంట్ లింక్ అనేది నేను ఇస్తాను. ఆ ఫాంట్ని మీరు ఇక్కడ ఓన్లీ యాడ్ చేసేయండి. సో సింపుల్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఆరని క్లిక్ చేసుకొని ఫాంట్ యాడ్ చేసుకోండి. సో ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 10 లేయర్స్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. మీరు ఫోటో రీప్లేస్ చేసిన బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 10 లేయర్స్ అని ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డబ్బా ఆకెన్ క్లిక్ చేసి 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు లిరికల్ చూడండి ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇప్పుడు పైన సేర్ ఐకాన్ ఉంటుంది. సేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.